ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో, మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవనికైనను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. ఇర్మియా గ్రంథము 17:14 వచనం, యెహోవా నీవు నన్ను స్వస్థతపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ప్రియులారా, మన ప్రభు మనలను బాగు చేస్తే మనం బాగుపడతాం. మన ప్రభు మనలను రక్షిస్తే మనం రక్షణ నొందుతాము. కాబట్టి మనము ప్రార్థించాలి, వేడుకోవాలి. అలా వేడుకున్న తర్వాత ఆయన మనలను బాగు చేస్తాడు. ఆ తరువాత ఆయనను మనము స్తుతించి ఆరాధించి ఆయన్ను ఘనపరచబద్దులమై ఉన్నాం. నీ కొరకు కల్వరిలో ప్రాణం పెట్టి సమాధి చేయబడిన యేసు ప్రభు నిన్నెందుకు బాగు చేయడు? కాబట్టి ఆయన వాగ్దానము నమ్మదగినది కనుక ఆయన ఎదుటకు వచ్చి ఆయన ఎదుట నీ ప్రార్థన చేసి నీవేది కావాలో అడుగు, ఆయన నీకిస్తాడు. ఈ వాగ్దానమును మన వినికుడిలో ప్రభు దీవించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ మాటలు విన్న నీ బిడ్డలను దీవించండి. వారికి స్వస్థత, ఆరోగ్యాన్ని దయచేయండి. కుటుంబ అక్రతలు ఏమైతే ఉన్నాయో మీ నామములో తీర్చి మహిమ మీరు తెచ్చుకోండి. నీ ప్రియ బిడ్డలను దీవించండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి.